రెగ్యులర్‌గా మనం చూస్తూ ఉంటాం. రోడ్లపై వైల్డ్ యానిమల్స్‌కి చాలామంది ఆహారం పెడుతూ ఉంటారు. అలా చేయడం తప్పని చాలామందికి తెలీదు. ఎందుకంటే మనం వాటికి అలా ఫీడ్ చేయడం ద్వారా వాటి డైజెస్టివ్ సిస్టమ్‌ని పాడు చేసి మన ఫుడ్‌కి అలవాటు చేసిన వాళ్ళం అవుతాం. ఇలా మనం తెలిసి తెలియకుండా మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్‌ని చాలా విధాలుగా పాడు చేస్తున్నాం. ఎన్విరాన్మెంట్ అంటే మన చుట్టూ ఉన్న అడవులు, జంతువులు, పక్షులు ఇలా అన్నీ కలగలిపి వస్తాయి. వీటన్నిటిని రక్షించడానికి మన ఇండియాలో కొన్ని యాక్ట్స్ ఉన్నాయి. అవేంటంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972, వాటర్ పొల్యూషన్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ యాక్ట్ 1974, ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980, ఎయిర్ పొల్యూషన్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ యాక్ట్ 1981, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986, బయోడైవర్సిటీ కన్జర్వేషన్ యాక్ట్ 2002. ఈ ఎన్విరాన్మెంట్ గురించి మన కాన్స్టిట్యూషన్లో 2 ఆర్టికల్స్ చెప్తున్నాయి. ఆర్టికల్ 48A ఇది ప్రతి స్టేట్ అక్కడున్న ఎన్విరాన్మెంట్ని కాపాడాలి, అలాగే అక్కడ అంతరించిపోతున్న యానిమల్స్ని, ఫారెస్ట్ని కన్జర్వ్ చేయాలనే విషయాల గురించి చెప్తుంది. ఆర్టికల్ 51A ఇది ప్రతి సిటిజన్ తన చుట్టూ ఉన్న నేచురల్ ఎన్విరాన్మెంట్ని కాపాడాలి అనే ఫండమెంటల్ డ్యూటీస్ గురించి చెప్తుంది. మనుషులు, జంతువులు సంతోషంగా జీవించడం కోసం ఈ ఎన్విరాన్మెంటల్ యాక్ట్స్ అన్ని. బయోడైవర్సిటీలో ఫుడ్ చైన్ సరిగ్గా ఉండాలి అంటే ఎన్విరాన్మెంట్ పొల్యూట్ అవ్వకూడదు. థ్యాంక్ యూ.